తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు తమ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాములూరు బ్రాంచ్ కాల్వకు సాగునీరు అందించడం లేదని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల పరిధి బోనకల్లు సమీపంలో వైరా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దామలూరు మేజర్ కాల్వ నుంచి ఆంధ్ర ప్రాంతానికి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా కేవలం 100 క్యూసెక్కుల నీటినే విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని 20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చివరి దశలో ఉందన్నారు. నీటిని తక్షణమే విడుదల చేయకపోతే నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నదాతలు హెచ్చరించారు. చివరి వరకు నీటిని కాపాడాలి, ఎండుతున్న పంటలను కాపాడాలి, మొక్కజొన్న పంటలను కాపాడాలి, మొక్కజొన్న పంటలను కాలువ చివరి వరకు భూమికి నీళ్లు ఇవ్వాలి, సాగర్ నీళ్లు ఈ బోనకల్లు బ్రాంచ్ కెనాల్ ది కెపాసిటీ 1350 క్యూసెక్కులుగా అయితే 900, 1000 క్యూసెక్కులు అలా వదిలి తెలంగాణ రైతుల మట్టికే నీళ్లు తీసుకోవడం జరుగుతుంది. మనకి దాములూరు మేజర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత దాములూరు మేజర్ బోర్డర్ దగ్గర మనకి 250 నుంచి 300 క్యూసెక్కులు నీళ్లు మనకి డిశ్చార్జ్ చూపించాల్సిన బాధ్యత తెలంగాణ అధికారుల మీద ఉంది. ఏ రోజు కూడా 100 క్యూసెక్కులకు వస్తే 150 క్యూసెక్కుల కంటే ఏ రోజు చూపించలేదు. ఆ 150 క్యూసెక్కులతోనే 20,000 ఎకరం సాగు రైతులు మొత్తం అడ్జస్ట్ అవుతా రైతులు బావులు పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడు 15 రోజుల నుంచి కాలువ కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు ఆ సిగ్నల్ రెగ్యులేటర్ల దగ్గర లాకులు మొత్తం దించేసి చుక్క నీళ్లు కూడా కిందకి రానిచ్చే పరిస్థితి లేదు.